నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి దేవి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అందరికీ తెలిసినటువంటి విషయమే సరస్వతి మాతని మనం కొలిచేటటువంటి రోజు అలాగే సరస్వతీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి చాలా మంది అనుకుంటారు చిన్నపిల్లలకి మాత్రమే సరస్వతి అనుగ్రహం కావాలని కాదు జీవిత పర్యంతం కూడా సరస్వతి అనుగ్రహం కనుక ఉంటే జ్ఞానం ఉంటేనే కదా అన్ని వచ్చేది మర్యాద అనుకోవచ్చు సంపదలు అనుకోవచ్చు ప్రతిదీ కూడా జ్ఞానంతోనే అనుసంధానం అయి ఉంటుంది ఖచ్చితంగా ఇక దశమహావిద్యల్ని కూడా మీరు అనుసంధానం చేసుకుంటూ దశమహావిద్యలకి ఏ రూపాన్ని సరస్వతీదేవి రోజున ఏ రూపానికి అనుసంధానం అయి ఉంటుంది ఆ రూపాన్ని కొలుచుకోవటం ద్వారా కొలవటం అంటే ఇదేమి విపరీత పద్ధతుల్లో మనం చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు కానీ స్మరణ చేసుకోవాలి అనేది చెప్తూ ఉన్నారు మరి ఏ రూపాన్ని కొలుచుకోవాలి ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఆ అమ్మవారిని కొలవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా సార్ రైట్ ఇక్కడ మనం ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ అజ్ఞానం అనేది ఏ రకంగా ఉన్నా కూడా దాన్ని తొలగించగలిగేది మరి ఖచ్చితంగా సరస్వతి మాత్రమే పైగా మనం మూల నక్షత్రంలో వచ్చేటువంటి మన మూలలా మనకున్న అవిద్యను తొలగించడమే ఆ రోజు పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే గనక సో అంటే ఎలాంటి అజ్ఞానాన్ని కూడా అది మిథ్య అని చెప్పడానికే ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఈ సరస్వతి దేవి సో సరస్వతి దేవిని అయితే ప్రతి ఒక్కరు పూజించాలి అది ఇవాళ కాకపోతే రేప అనేది ఉండదు సో నేర్చుకోవడానికి అంతమే ఉంటుంది సో జ్ఞానం సంపాదించుకోవడానికి అంతమే ఎంత వస్తే జ్ఞానం సరిపోతుంది అనిపిస్తుంది సో పోయేదాకా సంపాదించుకోవచ్చు అవును ఒక జీవితం సరిపోదు కదా సరిపోదు ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే ఒక జీవితం కూడా సరిపోదు సో మనం అనుకుంటాం మనం నేర్చుకుంది చాలా అమ్మో ఎక్కువైపోయింది అది కానీ అది నిజానికి లేస మాత్రం అనేది చాలా ఎప్పటికో అర్థమవుతుంది నేర్చుకున్న తర్వాతే అర్థమవుతుంది మనకి ఏమీ రాలేదు మనం ఇంకా అక్కడో వెనకబడిపోయాం అంటే ఇవాళ ఈ ఏమంటే ఇక్కడ ఉన్న ఈ 4 గోడల మధ్య మన ఇద్దరం టాప్ అనుకుంటున్నాం ఇంకో 100 మంది దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎక్కడో ఉన్నాం అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో అందుకని నేర్చుకోవటం అనేది అది మన యొక్క నిత్యకృత్యం మీరు మొహం కడుక్కోవడం మానేయండి కానీ నేర్చుకోవడం మనకు వాడకండి సో ఎందుకంటే ఎలాంటి రకాలుగా మనం ఎదగాలో చేయగలిగేది విద్య మీరు అనుకునేది మన పాఠశాలలో విద్య కాదు కదా అవునండి సో ఖచ్చితంగా ఈ సరస్వతీదేవిని మనం ఆరాధించాలి అయితే ఇక్కడ సరస్వతీదేవికి వచ్చేప్పటికి తేలికైన బీజాక్షరం అది దేవుడికి కూడా అదే ఇచ్చారు ఓం హ్రీం సరస్వత్యై నమః అనేది ఒకటి ఉంది ఓం గం హైం సరస్వత్యై నమః అనేది అక్కడ గమ్ అనేది విఘ్నేశ్వరుడికి కూడా మనకు ఉంటుంది హైం అనేది బీజాక్షరం ఐం చెప్తుంటారు కదా అదే నేను చెప్తున్నాను ఎక్కువ మంది హైం అనేది చెప్తారు కానీ నిజానికి ఏంటంటే మనకి సరస్వతి ఆరాధనలో ఓం హ్రీం సరస్వత్యై నమః అని కూడా ఇంకో బీజాక్షరం ఉంది అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఓం హ్రీం వాగ్వాదిని వాగ్ శక్తి అని ఒక పెద్ద మంత్రం కూడా ఉంది వాగ్వాదిని వాగ్ శక్తి అలా స్టార్ట్ అయ్యి ఇంకా పెద్ద మంత్రం ఉంది అది 116 అక్షరాలు ఉంటాయి ఇది గురుముఖతగా తీసుకోవాల్సి ఉంటుంది కానీ అదేంటంటే ఆ మంత్రం పఠించడం అలవాటు అయితే కనుక ఏమంటాం ఆయన నాలుక మీద సరస్వతి ఉందంటానే సో నాకు కొంతమంది ఈ అవధానం చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సరస్వతి దేవిని ఆరాధిస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ ధారణ పటిమ అనేది సరస్వతి దేవి లేకపోతే అనుగ్రహం లేకపోతే రాదు లేకపోతే ఖచ్చితంగా రాదు గుర్తు కూడా రావాలి కదా అంటే అవధానం చేయడం అంటే అదేం పెద్ద తేలికైన విద్య ఏంటి అలాంటి విద్యలు మనకి ప్రసాదించిన తెలుగు భాష చాలా గొప్పది సో అవధానం అనేది తెలుగులోంచి పుట్టింది ఈ తెలుగు అనే దానికి మూలం సంస్కృతంలోనే అన్ని పేదాలు ఉన్నాయి సో అది అందుకని సరస్వతి దేవిని ఎలా పూజించాలి అనేది ఇది పద్ధతి సరస్వతి దేవికి అయితే కనుక మనము వచ్చేప్పటికి ఏంటంటే జాతకంలో చూసుకుంటే ఖచ్చితంగా రాహుకి దుర్గాదేవి ఎంత ప్రాముఖ్యత సరస్వతి దేవి కూడా అంతే ప్రాముఖ్యత సో ఒక విద్యలో మనం ఏకాగ్రత చూపించలేకపోతున్నాము అంటే అది చంద్రుడైనా అవ్వాలి రాహుడైనా అవ్వాలి బుధుడైనా అవ్వాలి అందుకని నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కువ కూడా బుధవారమే సరస్వతి దేవిని పూజించండి అని చెప్తాను సో పైగా ఇవి సౌమ్యమూర్తి అది సౌమ్యవాసనే సో అందుకని ఖచ్చితంగా అంటే మీకు లక్ష్మీదేవి దగ్గర కొద్దిగా ఏమంటాము రాజసం కనపడుతుంది
దుర్గాదేవి దగ్గర తామసం కనబడుతుంది. ఈవిడ దగ్గర ఈవిడ తామసం అన్నారు మామూలుగా అయితే పుస్తకాలు, సౌమ్యంగా ఉంటాయి, సౌమ్యంగా ఉంటుంది. సో అందుకని మనకి సౌమ్యమూర్తి కాబట్టి సౌమ్య వాసరి అంటే బుధవారం నాడే ఎక్కువ కొలవటం అనేది నేను ఎక్కువగా చెప్తాను. సో ఇవాళ మనకు వచ్చినప్పుడు అనుకోకుండా ఇది బుధవారం నాడే రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఖచ్చితంగా సరస్వతీదేవి ఆరాధన అనేది తప్పనిసరి. మీరు అంటే అంతకు ముందు రోజులు మిస్ అయినా కానీ మనకేదో చిన్నప్పుడు కదా అన్నప్పుడు ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతుంటే ఒక రాజు ధైర్యలక్ష్మిని ఒకటి పట్టుకుని నువ్వు అటుకు వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఒక్కదాని ఉన్నావు అంటే నేను మిగతావన్నీ జయిస్తాను అన్నట్టుగా మన ఈ సరస్వతి ఒక్కరోజు పెట్టిన ఆ జ్ఞానంతో మిగతావన్నీ సంపాదించారు. అంతే 100% సరస్వతే ఉండాలి. రైట్. కనుక ఈ రోజు మటుకు మిస్ అవ్వకండి. మిగతా అంతకు ముందు ఉన్న 6 రోజులు మిస్ అయితే మిస్ అయ్యారు. ఈ రోజు మటుకు ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకండి. ఆ రకంగా ఈ రోజు సరస్వతీదేవి ఆరాధన చేసుకోండి. కనుక ఇక్కడ ఇందాక నేను చెప్పబోయేది ఏంటంటే తేనె కానీ ఈవిడికి కూడా ఏదైనా తీపి వస్తువే నివేదన చేయండి. ఆ రకంగా నివేదన చేస్తే సరిపోతుంది. ఇక్కడ దశమా విద్యలోకి వచ్చేప్పటికి ఈరోజు మనకి ధూమవతి చెప్తుంది. సరే ధూమవతిని ఎలా ఆరాధించాలనేది చాలాసార్లు చెప్పాను. ఆవిడ ఏకైక బీజాక్షరం అయితే కనుక ఓం ధూమ్ అనేదే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒకవేళ నేను చేసే పద్ధతి ఉంటే కనుక ఈరోజు నీలా సరస్వతిని ఆరాధించడం అనేది అయితే ఉంటుంది. ఆవిడ బీజాక్షరం కూడా ఇంచుమించు అదే ఉంటుంది. ఓం హ్రీం త్రీం తారా నీల సరస్వత్యై నమః. ఓం హ్రీం త్రీం తారా నీల సరస్వత్యై నమః. ఇదే బీజాక్షరాన్ని కూడా పఠించడం అనేది మళ్ళీ ఓం హ్రీం త్రీం ఓం హ్రీం త్రీం తారా నీల సరస్వత్యై నమః. ఇది పఠించడం వల్ల కూడా ఖచ్చితంగా నీల సరస్వతి అనుగ్రహాన్ని గనక పొందితే ఎటువంటి సమస్యల్ని మనం అధిగమించవచ్చు. అలాగే నీల సరస్వతి అంటే శ్యామలమ్మని కూడా చెప్తూ ఉంటారు కదా, శ్యామలాదేవి సరస్వతి అని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఎలా చెప్పినప్పటికీ అంటే మెయిన్ నీలా సరస్వతి అనేది ఏంటంటే ఇక్కడ నా వరకు నేను వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకేమంటే భౌతిక జ్ఞానమే కాకుండా ఆది భౌతిక జ్ఞానం లభించాలన్నా కూడా ఈవెంట్ ఎక్కువగా ఆరాధించవలసి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే రాహుది బూడిద లేదా నీలము రంగు అనేది చెప్తాం. సో అందుకని నీలా సరస్వతిని ఆరాధించినట్టయితే కనుక రాహు నుంచి వచ్చే దుష్ఫలితాల నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ రకంగా ఈమెను ఆరాధించడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. జనరల్ గా ఇవాళ నేను లక్షలాది జాతకాలు చూసాక మన దగ్గరికి వచ్చేవాళ్ళు లేదా వేలాది కొద్ది జాతకాలు అనుకోండి, కనీసం ఎక్కువగా బాధపడేది రాహు దశలో ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తారు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళకి బుర్ర ఒక నిమిషం ఉన్నట్టు ఒక నిమిషం ఉండదు, అలాగే టెన్షన్ అనేది కూడా ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు. సో అధిక శాతం మంది ఆ రాహు దశ నడుస్తున్న వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. తర్వాత వాళ్ళు కొద్దిగా ఏమంటాం ఎక్కువ మంది దగ్గర పరిగెత్తేది కూడా వాళ్ళే ఉంటారు. అంటే నా దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే ఇంకోళ్ళ దగ్గర పరిగెత్తడం, ఇంకోళ్ళ దగ్గర కాకపోతే ఇంకోళ్ళ దగ్గర పరిగెత్తడం, తిప్పుతూనే ఉంటాడు రాహు. స్టేబుల్ గా ఉండనివాడు. 18 ఏళ్ళు అంటే అందుకే ఎక్కడ చూసినా వాళ్ళకి ఏదో చిన్న ఆశ కనిపిస్తుంది. అది ఆశ పొరపాటున అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇంకో దగ్గర పరిగెత్తి ఇలా తిరుగుతూనే ఉంటుంది ఆ చక్రం అనేది గానిగద్దులాగా. ఇప్పుడు నీల సరస్వతి మాత్రమే ఖచ్చితంగా నీల సరస్వతిని ఆరాధిస్తే వాళ్ళకి ఉన్న చాలా ఇబ్బందులు తొలగిపోతే అది వాళ్ళు అనుభవంగా ఖచ్చితంగా రుచి చూస్తారు కూడా ఆ రకమైన పరిస్థితిని అయితే. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి సార్. రాహుకి చెక్ పెట్టే స్విచ్ వర్డ్ అనుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి స్విచ్ వర్డ్ అంటే ఇక్కడ యాక్చువల్ గా ఇది కూడా వేదిక స్విచ్ వర్డ్ కింద చెప్పాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే బ్రహ్మ అంటాం. బ్రహ్మ ఆయన యొక్క భర్తను పూజించడం అంటే. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. సరస్వతి అనుగ్రహాన్ని మన వాళ్ళు ఎప్పుడు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దుర్గాష్టమి, దుర్గాదేవి గురించి వివరంగా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.